హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పబోయే నోటిఫికేషన్ ఒక కొలువుల జాతర అని చెప్పవచ్చండి. నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా పాస్ అయి ఉన్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా అప్లై చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ మళ్ళీ రాదని చెప్తున్నాను. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 25/10/2021గా ఇచ్చారండి. ఏజ్ లిమిట్ మినిమంగా 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమంగా 23 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారండి. మొత్తంగా 1230 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. ఇది కూడా ఆల్ ఓవర్ ఇండియాగా ఉన్న అన్ని రాష్ట్రాల వారికి డిఫరెంట్గా స్లెట్ అనేది కూడా ఇచ్చారండి. ఇందులో కూడా 21 ట్రేడ్ల నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇందులో ఏపీ వారికి అయితే 64 వేకెన్సీస్ని, తెలంగాణ వారికి అయితే 48 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క దానిని మీకు అందించడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్కిప్ చేయకుండా చూడడం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ను ఎంప్లాయ్మెంట్ న్యూస్లో 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రిలీజ్ చేశారండి. దీంట్లో పేజ్ నెంబర్ 8లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ నేను క్లియర్గా చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ను అస్సాం రైఫిల్స్ వాళ్ళు రిలీజ్ చేశారండి. ఇందులో కూడా టెక్నికల్ మరియు ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అనే పేరు మీద రిలీజ్ చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 25 అక్టోబర్ 2021 సాయంకాలం లోపల అప్లై చేసుకోవాలి. అది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అని క్లియర్గా ఇచ్చారండి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th సెప్టెంబర్, అనగా ఈ రోజు నుంచి ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ మోడ్లో మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని క్లియర్గా ఇచ్చారండి. ఏజ్ లిమిట్కి వచ్చేసి కట్ ఆఫ్ డేట్ 1 ఆగస్టు 2021గా ఇచ్చారండి. ఈ డేట్ కల్లా మీరు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయసున్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, సర్వీస్ చేస్తున్న అస్సాం రైఫిల్స్ పర్సనల్ ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే వారికి మ్యాక్సిమంగా 40 సంవత్సరాల వరకు ఛాన్స్ ఉంటుంది జనరల్ వారికి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మీరు కంపల్సరీగా ఫిజికల్ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది అన్ని పోస్టులకు ఉంటుందండి. హవిల్దార్ నుంచి వారెంట్ ఆఫీసర్ వరకు ఉన్న పోస్టులకు అన్నింటికి ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది ఆల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ గాలి పీల్చకముందు 80 సెంటీమీటర్లు, గాలి పీల్చిన తర్వాత 85 సెంటీమీటర్లకు చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. మినిమం హైట్ వచ్చేసి గోర్ఖాస్ కానీ రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకైతే 165 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 78 సెంటీమీటర్లు ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన వారైతే మీ హైట్ వచ్చేసి 162.5 సెంటీమీటర్లు ఉన్నా అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చిన తర్వాత 81 సెంటీమీటర్లు మారాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని పోస్టులకు అనగా నాయబ్ సుబేదార్, రైఫిల్మెన్లు, ఎలక్ట్రీషియన్, మెకానికల్, వారెంట్ ఆఫీసర్లు, రైఫిల్మెన్కు ఫిమేల్ సఫాయి వాళ్ళ వారి పోస్టులకు అయితే ఈ హైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్కి హైట్ 170 సెంటీమీటర్లు మేల్ క్యాండిడేట్స్కి ఉండాల్సి వస్తుంది. ఫిమేల్ వారికి అయితే 157 సెంటీమీటర్లు. చెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది ఎలిజిబిలిటీగా ఉంటుంది. గాలి పీల్చక ముందు 80 సెంటీమీటర్లు, గాలి పీల్చిన తర్వాత 85 సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది, గమనించగలరండి. ఈ ఫిజికల్ స్టాండర్డ్లో హవిల్దార్ పోస్టులకి క్లర్క్ మరియు వారెంట్ ఆఫీసర్కి అయితే జనరల్ క్యాండిడేట్స్కి మేల్ వారికి 165 సెంటీమీటర్స్, ఫిమేల్ వారికి 155 సెంటీమీటర్స్ సరిపోతుంది అంటున్నారండి. చెస్ట్ వచ్చేసి వీరికి గాలి పీల్చక ముందు 77, పీల్చిన తర్వాత 82 రావాలంటున్నారు. రిమైనింగ్ అందరి గోర్ఖాలు కానీ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 162.5 సెంటీమీటర్లు మేల్ క్యాండిడేట్స్కి, 150 సెంటీమీటర్లు ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉండాలి. చెస్ట్ అయితే నార్మల్గా మీకు 77 సెంటీమీటర్ గాలి పీల్చక ముందు, గాలి పీల్చిన తర్వాత 82 సెంటీమీటర్స్ ఉండాల్సి వస్తుంది. ఇది గమనించగలరు మీరు. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ ఫీ రూపంలో గ్రూప్ బి పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే అనగా బ్రిడ్జ్ అండ్ రోడ్ పోస్టులకి ఇది మాత్రమే గ్రూప్ బి పోస్ట్ అండి. ఇందులో 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఓబీసీ మరియు జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేస్తారు. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ మరియు ఎక్సర్విషన్ వారికి ఎగ్జంప్షన్ ఇచ్చారండి. ఇందులో గ్రూప్ సి పోస్టులకు అయితే ఎక్సెప్ట్ బ్రిడ్జ్ అండ్ రోడ్ పోస్టులకు తప్పించి మిగిలిన అన్ని పోస్టులకి 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కేవలం జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే పే చేస్తారండి. ఆ అమౌంట్ కూడా కేవలం ఆన్లైన్లోనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎస్బీఐ కరెంట్ అకౌంట్ అయిన నెంబర్ అయిన 3708804671 ఇన్ ఫేవర్ ఆఫ్ హెడ్ క్వార్టర్ DGAR రిక్రూట్మెంట్ బ్రాంచ్ షిల్లాంగ్ 10 ఈ అడ్రస్కి మీరు డిపాజిట్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా రిటర్న్ టెస్ట్కి వచ్చేసి మీకు కేవలం కొన్ని సెంటర్స్ మాత్రమే ఇచ్చారండి. అన్ని సెంటర్లు కూడా అస్సాంలోనే ఉన్నాయి. మొత్తంగా 5 సెంటర్లు ఇచ్చారండి. ఈ 5 సెంటర్లు నేను నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను.
మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. ఏపీ మరియు తెలంగాణలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండవని మీరు గమనించండి. ఫ్రెండ్స్, ఇందులో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఇది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి. మేల్ క్యాండిడేట్స్కి అయితే 5 కిలోమీటర్ రన్ అనేది ఉంటుంది, దాన్ని 24 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 కిలోమీటర్ రన్ అనేది ఉంటుంది, 8 నిమిషాల 30 సెకండ్లలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్సెప్ట్ లడక్ రీజన్ అండి, అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అందరూ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. లడక్ రీజన్ వారికి అయితే మారుతుందండి, అది మనకు అవసరం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను దాన్ని. క్లర్క్ అండ్ పిఏ పోస్టులకు అయితే పీఈటీ లేదా పిఎస్సి టెస్ట్ అయిపోయిన వెంటనే మీకు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది, అది గమనించండి. అదే రోజు మీకు టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు దానికి తరువుగా ప్రిపేర్ అయ్యి ఉండండి. రిటర్న్ టెస్ట్ వచ్చేసి మీకు 100 క్వశ్చన్లు ఉంటాయండి. మినిమంగా పాస్ మార్క్ అవ్వాల్సి ఉంటుంది అందరూ. జనరల్ మరియు ఎకనామికల్ లీగల్ సెక్షన్కి వచ్చేసి 35% మీరు మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది, అనగా 35 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 మార్కులు వచ్చినా సరే మిమ్మల్ని మిగిలిన టెస్ట్కు క్వాలిఫై చేస్తారు. ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు, బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్కులు, ఏ సర్టిఫికేట్ ఉంటే మరో 2 మార్కులు యాడ్ అవుతాయి మీకు అదనంగా. దానికి సంబంధించి మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ని ఖచ్చితంగా సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో. ఎవరైతే ఈ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. అది కూడా ఆన్ ద మెరిట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. ఒక పోస్టుకు నలుగురు చొప్పున పిలుస్తారండి ఈ డిఎంఈ టెస్ట్కి. ఈ ట్రేడ్ టెస్ట్కు క్లర్క్ లేదా పిఏ పోస్టులకు తప్పించి మిగిలిన అన్ని పోస్టులకి డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ వెళ్ళడానికి ముందుగానే మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కాకపోతే ఈ టెస్ట్కి ఎటువంటి మార్క్స్ యాడ్ చేయమని చెప్పి క్లియర్గా ఇచ్చారని. సో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ఫైనల్గా మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసినట్లు అవుతుంది. కాకపోతే ఖచ్చితంగా మీరు అన్నింటిలో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ, రిటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ కానీ, ట్రేడ్ టెస్ట్ కానీ, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ప్రతి ఒక్క దానిని మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా స్టేట్ వైజ్గా, యూనియన్ టెరిటరీ వైజ్గా కానీ, స్టేట్ వైజ్గా కానీ మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది పిలుస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగానే మీకు ఫైనల్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది. పే స్కేల్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉంటుందని చెప్తున్నారు, ఇక్కడ మెన్షన్ చేయలేదండి. ఇందులో రిలీజ్ చేసిన పోస్టులు వచ్చేసి ట్రేడ్ బ్రిడ్జ్ రోడ్ పోస్టులు అండి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్న వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు ఇచ్చారు. ట్రేడ్ అండ్ క్లర్క్ పోస్టులకి మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇనిషియల్గా మీరు స్టార్టింగ్లో ఈ పోస్టులకు హవిల్దార్ పోస్టులో జాయిన్ అవుతారండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ రూపంలో మీరు కంప్యూటర్ మీద టైపింగ్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో అయితే, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ మ్యాక్సిమంగా 25 సంవత్సరాలు ఇచ్చారండి. ఇందులో పర్సనల్ అసిస్టెంట్ పిఏ పోస్టులకు వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఇనిషియల్గా మీరు వారెంట్ ఆఫీసర్ పోస్ట్లో జాయిన్ అవుతారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. డిక్టేషన్ అనేది ఉంటుందండి. స్కిల్ టెస్ట్ రూపంలో మీకు 10 నిమిషాల టైంలో 80 వర్డ్స్ పర్ మినిట్ లాగా డిక్టేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. 50 మినిట్స్లో ఇంగ్లీష్లో ఉంటుంది, లేదా హిందీలో అయితే 65 నిమిషాల టైం ఇస్తారు మీకు. కంప్యూటర్లో ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 సంవత్సరాలు ఇచ్చారండి. ఇక మిగిలిన అన్ని పోస్టులకి, ఇవన్నీ ట్రేడ్ పోస్టులు వస్తాయి కాబట్టి అన్ని పోస్టులకి 23 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. పైన 3 పోస్టులకు తప్పించి మిగిలిన అన్ని పోస్టులకు 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు రిలవెంట్ ఫీల్డ్లో ఐటీఐలో సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీషన్ చేసి ఉండాల్సి వస్తుంది, అది ఒక్కటి గమనించండి. ఒకవేళ మీరు ఫిట్టర్ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే ఫిట్టర్లో ఐటీఐ సర్టిఫికేట్ మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 4వ పోస్ట్ అయిన ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్ పోస్టులకు అయితే ఐటీఐ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ లైన్మెన్ 5వ పోస్ట్ అయిన లైన్మెన్కి అయితే ఐటీఐ కంపల్సరీగా ఉండాలంటున్నారండి. ఫ్రెండ్స్, మ్యాక్సిమంగా ట్రేడ్ రిలవెంట్గా ఉన్న పోస్టులకు అన్నింటికి ఐటీఐ సర్టిఫికేషన్ కంపల్సరీ అని చెప్తున్నారండి. అందులో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ఇన్స్ట్రుమెంట్ రిపేరు, వెహికల్ మెకానికల్, అప్ హోస్టరు, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, సర్వేయరు, ఇంతవరకు ఐటీఐ సర్టిఫికేషన్ కోర్స్ అవసరం అవుతుంది. ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయండి. ఇందులో ఫార్మసిస్ట్ వాళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా డిగ్రీ లేదా డిప్లొమా ఫార్మసీ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా ఇచ్చారండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈ పోస్టులకి 25 సంవత్సరాలుగా ఇచ్చారు. ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్రే టెక్నీషియన్ పోస్టుల నుంచి కింది వరకు ఉన్న పోస్టులు అన్నింటికి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండి. అప్ టు ఫార్మసిస్ట్ వరకు మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా మాక్సిమం ఏజ్ లిమిట్ 23 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. ఇందులో ఎక్స్రే టెక్నీషియన్, వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఫీమేల్ సఫాయి, ఈ ఫీమేల్ సఫాయి వాళ్ళకు మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. బార్బరు, కుక్కు, మసాల్ చాయ్, మేల్ సఫాయి, ఈ పోస్టులకు అన్నింటికి మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా కేవలం 10th క్లాస్ పాస్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండి.
ఇక మీకు స్టేట్ వైజ్ స్ప్లిటప్ కూడా ఇచ్చారు. స్టేట్ వైజ్ స్ప్లిటప్ చెప్తే నేను చాలా లెంత్ అవుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేస్తున్నాను. అన్ని స్టేట్ వారికి అవకాశం అయితే ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి అయితే 64 వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో ప్రతి ఒక్క పోస్టులు ఉన్నాయి. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఏ పోస్టులకు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు వేకెన్సీస్ లేకపోతే క్యాస్ట్ వైజ్గా కూడా స్ప్లిటప్ ఇచ్చాడు కాబట్టి మీకు ఒకవేళ వేకెన్సీ లేకపోతే మీరు అప్లై చేసుకున్నా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏ పోస్టులకు అయితే ఉన్నాయో ఏపీ మరియు తెలంగాణలో ఉన్న పోస్టులకు అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవే కాదండి, ఆల్ ఓవర్ ఇండియాగా ఉన్న అన్ని పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను స్టేట్ వైజ్గా ఫైనల్ మెరిట్ లిస్ట్లో స్టేట్ వైజ్గా మెరిట్ లిస్ట్ ఇస్తారు కాబట్టి కాంపిటీషన్ కొంచెం తక్కువ అవుతుంది. ఓకే, మీకు ఏ పోస్ట్కి అయితే ఎక్కువ ఎలిజిబిలిటీ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటారంటే అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్టేట్ వైజ్గా వేకెన్సీస్ మొత్తం 3 పేజెస్లో ఇచ్చారు కాబట్టి చాలా లెంత్గా అయిపోతుంది ఇది చెప్పాలంటే, అందుకని నేను స్కిప్ చేశాను. ఎవరైనా డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాస్త మారుతున్నాయి వారికి. మీరు ఆల్రెడీ అప్లై జాబ్లో పర్సనల్ కాదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఇక ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే మీరు ట్రేడ్ అండ్ ర్యాంక్ వైజ్గా హవల్దార్ పోస్టులు, వారెంట్ ఆఫీసర్ పోస్టులు, ఫార్మసిస్ట్ కూడా వారెంట్ ఆఫీసర్గానే స్టార్టింగ్లోనే మీరు జాయిన్ అవుతారు. దీని రిలవెంట్గా ఎంత పే స్కేల్ ఇస్తామని ఎక్కడ మెన్షన్ చేయలేదండి. ఇలాగ మొత్తం 4 పేజెస్లో రిలీజ్ చేశారు నోటిఫికేషన్ అనేది. నేను ప్రతి ఒక్క దాన్ని మ్యాక్సిమం చెప్పాను. మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లింక్ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఇచ్చారు. నేను ఆ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజయ్ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజయ్ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.